పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపుడి బ్రాహ్మణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 3,50,000 రూపాయలు విలువ చేసేటువంటి 1,1100 బియ్యం బస్తాలను కూడా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। రాజకీయ నాయకుల యొక్క సమక్షంలో వారి యొక్క ఆహ్వాన వారి యొక్క మా సోదరులంతా కూడా ఈరోజు సుమారు 3.5 లక్షలు ఖర్చు పెట్టి 5 కేజీల బస్తాలు కాడికి సుమారు 1100 బస్తాలు లలిత బ్రాండ్ తోటి చేయించి అక్కడ పంపించడం, దాని ముఖ్య అతిథిగా శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఇక్కడ కార్యక్రమం చేయటం, దానికి పెద్దలు సారథి గారు అలాగే కోళ్ల నాగేశ్వరరావు గారు వివిధ పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది। మరొకసారి నా తరపున హృదయపూర్వకంగా బ్రాహ్మణ సమైక్యకి చేతులారా నమస్కారం తెలియజేస్తున్నాను। ఎందుకంటే పాపం రోజు పౌరహిత్యం చేసి వారి ఆదాయం సమకూర్చుకుంటా అంటారు, కష్టం వచ్చినప్పుడు మన వంతు మన సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మనం అంతా కూడా వాళ్ళని అభినందించాలి। అదేవిధంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంజబాబు గారు మంచి కార్యక్రమం తలపెట్టారు। వరద సహాయార్థం మన భీమవరం నుంచి 1 కోటి రూపాయలు మనం పోగు చేయాలని ఒక ఆకాంక్ష పెట్టుకుని అన్ని ఫండ్స్ కూడా ఎవరిని ఇవ్వాలనుకుంటే దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను। మన ఎమ్మెల్యే చేతుల మీదుగా మనం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ సీఎం గారికి ఇవ్వగలిగితే మన వంతు సహాయం మనం అందించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను। బుడమేరు పొంగి విజయవాడ నగరంలో సుమారు 20 డివిజన్ల వరకు సర్వనాశనం అయిపోయినాయి। సుమారు 8 అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తు నీరు నిలవ ఉండి 5 రోజులు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది। ఆ పరిస్థితిని వాళ్ళని రక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాత్రులు పగలు కష్టపడి పనిచేసి వారికి రక్షణ కల్పించారు। మరి వారికి ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే ఆలోచనతోటి మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది। మన భీమవరం నియోజకవర్గం ఎక్కడ విపత్తు జరిగినా కూడా ముందుండి వారికి సహకారం అందించడం ఆనవాయితీ। ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ ప్రాంగణం, శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో 1100 బస్తాల బియ్యం, సుమారుగా 3,50,000 విలువ చేసే బియ్యాన్ని ఈ వరద బాధితులకు పంపించడానికి ఏర్పాటు